హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రిన్సీ సాఫ్టెక్, ద లేటెస్ట్ జాబ్ అప్డేటింగ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు రీసెంట్గా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓలో అప్రెంటిస్ ట్రైనీ పోస్టులకి నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూడబోతున్నాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ అప్రెంటిస్ ట్రైనింగ్ పోస్టులో ఫస్ట్ పోస్ట్ వచ్చేసి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్. దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈ బీటెక్ ఇన్ ఈసీఈ, ట్రిపుల్ ఈ, సిఎస్సి, మెకానికల్ అండ్ కెమికల్. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 40 ఉన్నాయి. నెక్స్ట్ అలాగే సెకండ్ పోస్ట్ వచ్చేసి టెక్నీషియన్ అప్రెంటిస్ ఇన్ డిప్లొమా. దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా ఇన్ ఈసీఈ, ట్రిపుల్ ఈ, సిఎస్సి, మెకానికల్, కెమికల్. దీనికి టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 40 ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ పోస్ట్ వచ్చేసి ట్రేడ్ అప్రెంటిస్ ఐటీఐ పాస్ అవుట్. ఈ పోస్టులకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఫిట్టర్, వెల్డర్, టర్నర్, మెషినిస్ట్, డీజిల్ మెకానిక్, మెకానిక్ ఇన్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రీషియన్ అండ్ సిఓపిఏ అంటే కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్. వీటికి టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 120 ఉన్నాయి. ఈ పోస్టులకి రిజిస్ట్రేషన్ చేయడానికి బీఈ బీటెక్ డిప్లొమా క్యాండిడేట్స్కి ఒక పోర్టల్ ఇచ్చారు అండ్ ఐటీఐ వాళ్ళకి సపరేట్గా ఇంకో పోర్టల్ ఇచ్చారు. నేను ఆ 2 పోర్టల్స్ విడివిడిగా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. బీఈ బీటెక్ ఆర్ డిప్లొమా క్యాండిడేట్స్ natseducation.government.inలో రీసెర్చ్ సెంటర్ ఇమారత్ ఎన్రోల్మెంట్ ఐడి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చిన ఐడిని మెన్షన్ చేసి మీరు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఐటీఐ ట్రేడ్ క్యాండిడేట్స్ అయితే ఎవరైతే ఐటీఐ బేస్డ్ మీద అప్లై చేస్తున్నారో వాళ్ళు అప్రెంటిస్షిప్ ఇండియా.ఆర్గనైజేషన్ ఈ వెబ్సైట్లో లాగిన్ అయ్యి అప్రెంటిస్షిప్ ఆపర్చునిటీస్ మీద క్లిక్ చేసి తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ నేమ్ రీసెర్చ్ సెంటర్ ఇమారత్ ఈ నేమ్తో సెర్చ్ చేసి మనం అప్లై చేయాల్సి ఉంటుంది. నేను ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసి ఈ పోస్టులకి అప్లై చేయడానికి 18 ఏళ్ల లోపు వాళ్ళు అర్హులు కారు. 18 కంటే ఎక్కువ సంవత్సరాలు ఉండాలి. అండ్ ఈ పోస్టులకి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి బీఈ బీటెక్ ఆర్ డిప్లొమాలో కనీసం 60% మార్క్స్ వచ్చి ఉండాలి. నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ చూద్దాం. మనకి ఎగ్జామ్ అనేది ఏమి ఉండదు. మనకి బీఈ బీటెక్ డిప్లొమా వీటిలో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి తర్వాత ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇంటర్వ్యూ కంప్లీట్ అయిన తర్వాత మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. అప్పుడు మనం ఫిల్ చేసిన అప్లికేషన్ ఒకటి, 10th మార్క్ షీట్ అండ్ సర్టిఫికేట్స్, బీఈ బీటెక్ డిప్లొమా ఐటీఐ ఈ మార్క్ షీట్స్ అన్నీ తీసుకువెళ్ళాలి. నెక్స్ట్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఆర్ ఐటీఐ సర్టిఫికేట్, ఇదొకటి క్యాస్ట్ సర్టిఫికేట్. మీరు కనుక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్ అయితే పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ ఉండాలి. అండ్ అలాగే మన ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ ఓటర్ ఐడి ఆర్ డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా సరే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇష్యూ చేసిన ఫోటో ఐడిని తీసుకెళ్ళాలి. అండ్ నెక్స్ట్ అలాగే ఆధార్ కార్డ్తో లింకప్ అయి ఉన్న మన బ్యాంక్ అకౌంట్ బుక్ అండ్ బ్యాంక్ స్టేట్మెంట్ కానీ తీసుకెళ్ళాలి. నెక్స్ట్ అలాగే మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఒకటి అండ్ అలాగే 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. ఇవన్నీ మనం వెరిఫికేషన్లో సబ్మిట్ చేయాలి. ఈ నోటిఫికేషన్ లింక్ అండ్ అలాగే అప్లై లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. హ్యావ్ ఏ గుడ్ డే.